హాయ్ అండి, ఈ రోజు వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదండి, అందరూ కూడా ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అందుకైతే ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూసేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందంటే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఏంటో చూసేద్దాము. ఇలా అరిగిపోయిన చీపుళ్ళను పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి, లేదంటే బయటనే పడేస్తాము. కానీ వీటితో 50 రూపీస్ నుంచి 100 రూపీస్ దాకా సేవ్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ఏంటంటే లోపల ఇల్లు ఊడ్చుకునే కొండ చీపుళ్ళు ఉంటాయి కదండి, ఇంకా అవి నేను తొడవడానికి కుదరట్లేదని ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. ఈ రెండు చీపుళ్ళకి ఉన్న కట్లని తీసేసి చీపురులో గొట్టాలు లాంటివి పెడుతూ ఉంటారు కదండి, వేస్ట్ పుల్లలన్నీ తీసేసాను అనమాట. ఇవి మనకి చీపురు కట్ట లావుగా కనిపించడానికి మొదల్లో ఇలాంటి వేస్ట్ పుల్లలన్నీ పెడుతూ ఉంటారండి. సో అలాంటివన్నీ తీసేసి ఒరిజినల్ పుల్లలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తీసుకున్నాను. ఈ రెండు కట్టల్లో నుంచి కూడా ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే వీడియోలో చూస్తున్నారు కదండి, చీపురు పుల్లని మనకి కావలసినంత పొడవు ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్నది విరిచేసుకోవాలి. వీడియో చూసి లాస్ట్ లోకి వచ్చిన తర్వాత మీకు ఏంటన్నది ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట, ఎంత పొడవు ఉంటే సరిపోతుంది మనకన్నది. ఇలా చీపురు పుల్లలు అన్ని కూడా ఒకటే పొడవు ఉండేటట్టుగా సమానంగా కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా మొత్తం అన్ని కూడా సమానంగా ఉండేటట్టుగా విరిచేస్తాను. ఒకటి మనకి ఎలా యూజ్ అవుతుందంటే, దీనికి ఒక తాడు కట్టేసుకున్నాం అనుకోండి, మెసలు దులుపుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మెసల్లో అయితే గమ్ముని బూజులు అవి రావు కదండి, చక్కగా దానికి ఒక తాడు కట్టేసుకున్నామంటే ఒక చిన్న చీపురు అయితే మనకి రెడీ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నది మాత్రమేనండి. సో అలా విరుచుకున్న పుల్లల్ని పక్కన పెట్టేసి ఇలా నేను ఒక పొడవంటి స్టిక్ అయితే ఒకటి తీసుకున్నానండి. తీసుకుని దీనికి ఒక కాటన్ క్లాత్ ని కొంచెం దలసరిగా ఉండేటట్టుగా చుట్టేసి ఇది ఊడకుండా దీనికి ఒక తాడునైతే టైట్ గా కట్టేశాను. సిల్క్ క్లాత్ కట్టుకోకూడదండి, కాటన్ క్లాత్ అయితేనే టైట్ గా ఉంటుంది. సిల్క్ క్లాత్ అయితే మళ్ళీ జారిపోయి ఊడిపోతుంది అనమాట. ఇలా గుడ్డ చుట్టేసిన తర్వాత ఒక తాడుతో వీటిని గట్టిగా కట్టేసేయండి. ఒక 2 ముళ్ళు అయితే వేసేసేయండి. ఇలా కట్టుకున్న తర్వాత ముందుగా విరిచిపెట్టుకున్న చీపురు పుల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టిక్ కి కాటన్ క్లాత్ కట్టేసుకున్నాం కదండి, ఆ కాటన్ క్లాత్ ఉన్న ప్లేస్ లోనే ఈ పుల్లల్ని రౌండ్ గా పెట్టేసి ఇంకా కదలకుండా గట్టిగా తాడుతో ఈ విధంగా కట్టేసేయాలండి. మీరు ఒకటి అనుకోవచ్చు అండి, స్టిక్ కి క్లాత్ ఎందుకు కట్టారు, డైరెక్ట్ గానే పుల్లలతోనే కట్టేయచ్చు కదా అనేసి అనుకుంటారేమో. ఈ స్టిక్ వచ్చేసి ఇనుప స్టిక్ అండి, సాఫ్ట్ గా ఉంటుంది. అలాగే ఈ చీపురు పుల్లలు కూడా సాఫ్ట్ గా ఉంటాయి. సో క్లాత్ లేకపోతే ఏంటంటే జారిపోతాయంటే అసలు ఫిట్నెస్ ఉండదన్నమాట. సో అందుకని ఇలా కాటన్ క్లాత్ ని పెట్టేసి తర్వాత ఈ పుల్లలు కట్టారంటే ఇంకా అసలు ఊడదండి, ఇంకా చాలా గట్టిగా ఉంటదన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలా నేను 2 చోట్ల అయితే ఇంకా పుల్లలు కదలకుండా గట్టిగా కట్టేశాను. ఈ తాళ్ళు అవి కనిపించకుండా నీట్ గా కనిపించడానికి ఇక్కడ నేను ఎల్లో కలర్ ప్లాస్టర్ ఒకటి తీసుకున్నానండి, టేప్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఎక్కడైతే ఈ తాడు కట్టానో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇంకా ఇదంతా కూడా ప్లాస్టర్ వేసేస్తున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల నీట్ గా కనిపిస్తుంది అనమాట. ఇంకా తాళ్ళు అవి కనిపించకుండా అలాగే టైట్ గా కూడా ఉంటుంది. అమ్మో ఇంత ప్లాస్టర్ వేయాలి అనుకుంటున్నారేమో, ఇది పెద్ద ఎక్కువేం పట్టలేదండి, చాలా తక్కువ పట్టింది. అవసరం లేదండి, ఏదంటే కొంచెం నీట్ గా కనిపిస్తుందని వేస్తున్నాను అంతే. లేదంటే మనం డైరెక్ట్ గా ఇంకా అలా అయినా ఉంచేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నీట్ గా కనిపిస్తుంది కదా అనేసి నేనైతే టేప్ వేస్తున్నాను అనమాట. మీ దగ్గర టేప్ లేదంటే డైరెక్ట్ గా అలా అయినా ఉంచేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. టేప్ వేసుకుంటే చూడండి చాలా నీట్ గా కనిపిస్తుంది. అసలు పుల్లలు గాని తాడు కానీ ఏం కనిపించట్లేదు. ఈ చివర అయితే పొడవ కొరస కింద ఉండి కొంచెం ఎక్స్ట్రా కింద ఉన్నాయి కదండి, వీటిని కొంచెం సమానంగా కట్ చేసేసాను. ఇలా కట్ చేసిన తర్వాత చూడడానికి అయితే ఇంకా చాలా నీట్ గా చాలా బాగా కనిపిస్తుందండి. ఫైనలీ ఇంకా పాత చీపుళ్లతో అంటే పడేసే చీపుళ్లతో బూజుకర్ణ అయితే రెడీ చేసుకున్నామండి. ఇది మనం బయట తీసుకుంటే కాస్ట్ ఎంత ఉంటుంది అన్నది మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇది మనం ఇంట్లో చేసిందని చెప్తే కానీ తెలియదండి. సో అంత బాగుందనమాట. ఇది మనం బయట తీసుకున్నట్టే ఉంది చూడడానికి. చాలా మంది అనుకుంటారు బూజికర్ర కూడా కొనుక్కోలేకుండా ఉంటారా అనేసి అనుకుంటారండి. సో అందరూ కూడా ఒకటే స్టేజ్ లో ఉంటారు కదండి, డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఒక్కొక్కసారి డబ్బులు ఉండి కొందామన్నా కానీ కొనే టైము ఉండదు, ఇంకా వస్తువు ఒక్కొక్కసారి దొరకకుండా ఉంటది అనమాట. ఎక్కువ వేదాంతంగా మాట్లాడాను అనుకోకండి, ఎందుకంటే నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ ని అలాగే కొంత సిచ్యువేషన్ ని బట్టి మాట్లాడాను అంతే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాటా.